వందల కోట్ల ఆస్తి, అందమైన కుటుంబం. కానీ 10 నిమిషాల్లో ఫ్యామిలీ మొత్తం సత్యనాశనమైపోయింది. దాని వెనుకున్న కథ తెలిస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెడతారు. హర్యానాలోని రోహతక్ సిటీలో ప్రదీప్, సంతోష్ అనే దంపతులున్నారు. ప్రదీప్కు తన భార్య సంతోష్ అంటే ప్రాణం. అంతకంటే పిల్లలంటే పంచ ప్రాణాలు ఇచ్చేవాడు ప్రదీప్. మధ్యతరగతి స్థాయి నుంచి చండీగఢ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఊపందుకుంటున్న సమయంలో ఎంతో కష్టపడి వందల కోట్ల ఆస్తులు సంపాదించాడు. పెళ్లైన కొత్తలో ఒకే గదిలో అద్దెకు ఉంటూ జీవితం మొదలుపెట్టాడు ప్రదీప్. తన పిల్లలు 20 ఏళ్ల అభిషేక్, 19 ఏళ్ల నేహాలు 10 ఏళ్ల వచ్చే వరకు కూడా చాలా కష్టంగానే గడిచేది. కానీ 5 ఏళ్లలోనే తన జీవితం మారిపోయింది. తాను ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఆస్తులు కొన్నాడు. వాటి విలువ పెరగడమే కాదు, రియల్ ఎస్టేట్ డీల్స్లో ఒకేసారి కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. తాను బిజీగా మారడంతో తన సోదరుడిని, తన బావమరిదిని కూడా వ్యాపారంలోకి దించి పెద్ద రియల్టర్గా ఎదిగాడు ప్రదీప్. రోహతక్లో ప్రాపర్టీ డీలర్గా ప్రదీప్కు మంచి పేరుంది. ఇక ప్రదీప్ కొడుకు, కూతురు చదువులో చురుకైన వారు. వారి జీవితం చాలా కూల్గా సాగిపోతుంది. అయితే కూతురితో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇటొచ్చి ఇక్కడ కొడుకుకే ఒక ప్రాబ్లం ఉంది. ప్రదీప్ కొడుకు అభిషేక్ మగపిల్లాడైన ఆడ లక్షణాలు ఎక్కువ. దీంతో అతను స్వలింగ సంపర్కుడిగా మారాడు. ఎయిర్లైన్ క్యాబిన్ క్రూ కోర్స్ కోసం జాయిన్ అయినప్పుడు తనకు స్నేహితుడిగా ఉన్న వ్యక్తితో ప్రేమలో పడ్డాడు అభిషేక్. అతనితో స్వలింగ సంపర్కాన్ని ఎంజాయ్ చేశాడు. నాటి నుంచి తన మదిలో ఒకటే కోరిక ఉండేది. తాను ఒక మహిళను పెళ్లి చేసుకోలేను, మహిళను ప్రేమించలేనని మనసులో తనకు తాను ఆవేదన చెందాడు. తన బాధ ఎవరికీ చెప్పుకోలేడు. చిన్నప్పటి నుంచి తనతో పెరిగిన ప్రాణ స్నేహితులతో సైతం చెప్పుకోలేని బాధ. కానీ తన బాయ్ ఫ్రెండ్తోనే జీవితం అనుకున్నాడు. కావాలంటే తాను మహిళగా మారి ఆ వ్యక్తితోనే జీవితాంతం బ్రతకాలి అనుకున్నాడు అభిషేక్. దాదాపు 6 నెలలు ఆలోచించి ఒకరోజు ధైర్యం చేసి విషయం ఇంట్లో చెప్పేశాడు. తన తల్లి, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తాను లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. మహిళగా మారుతానన్నాడు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే గేగా ఇలాగే ఉంటాను. నేను మరో స్వలింగ సంపర్కుడిని ఇష్టపడుతున్నాను. అతనితో పెళ్లి చేయమని తండ్రి ప్రదీప్ను కోరాడు అభిషేక్. ఆ మాటలు విని ప్రదీప్ ఒక్కసారిగా తన కలలన్నీ కుప్పకూలిపోయినట్లుగా షాక్లో మునిగిపోయాడు. నీకు మానసిక సమస్యలు ఉంటే నేను పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తాను, కానీ ఈ పిచ్చి ఆలోచన మానుకోవాలని తీవ్రంగా తిట్టాడు. అతని తల్లి సంతోష్ కూడా కొడుకు మాటలు విని తట్టుకోలేకపోయింది. నువ్వు గేగా ఉంటే మన పరువు ఏమవుతుందో ఆలోచించావా అంటూ అభిషేక్ను తీవ్రంగా విమర్శించింది. అతని చెల్లెలు నేహా సైతం తన అన్న మాటలను వ్యతిరేకించింది. గే అనేది కేవలం మానసిక ఆలోచన మాత్రమే. నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, కానీ నీ పరువు తీసుకుని ఫ్యామిలీ పరువు తీయొద్దని సైన్స్ మాటలు చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా తండ్రి కోపడ్డాడు. మరోసారి ఈ విషయం ఇంట్లో మాట్లాడితే మాత్రం ఊరుకొనని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో తనకు తానుగా బయటకు చెప్పుకోలేడు, మగాడిగా బ్రతకలేడు. తన జీవితాన్ని తనను బ్రతకనివ్వడం లేదని ఆవేదన చెందాడు. అలా 2 ఏళ్లు తన గే పార్ట్నర్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ తన కుటుంబాన్ని చూసిన, ఇంట్లోకి వెళ్ళిన అభిషేక్కు నరకంలా అనిపించేది. తన వారు తన మనసును అర్థం చేసుకోలేదని ఆవేదన చెందాడు. ఆ ఆవేదన కాస్త అతనిలోని సైకోని బయటకు తీసుకొచ్చింది. ఆగస్టు 27, 2021న తన బాయ్ ఫ్రెండ్ను ఢిల్లీ హైవేకు ఆనుకుని ఉన్న లాడ్జ్కి రమ్మన్నాడు. అతను అభిషేక్ చెప్పినట్లుగానే లగేజ్తో రెడీగా ఉన్నాడు. ఇద్దరూ లేచిపోయి ఎక్కడైనా బ్రతకాలనుకున్నారు. అలా అనుకుని ఉంటే బాగానే ఉండేది. కానీ తన తల్లిదండ్రులు బ్రతికి ఉంటే తనకు జీవితంలో సుఖం ఉండదనుకున్నాడు అభిషేక్. దీంతో తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలి అనుకున్నాడు. ఆగస్టు 27, 2021న ఉదయం 8 గంటలకు ఫ్యామిలీ అంతా సంతోషంగా బ్రేక్ఫాస్ట్ చేశారు. తర్వాత కాఫీ తాగి ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ప్రతి ఒక్కరి గదిలో టీవీ ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ ముగించుకొని టీ తాగిన తర్వాత తన తండ్రి గదిలోకి వెళ్ళాడు అభిషేక్. ఆ రూమ్లో ఒక లైసెన్స్డ్ గన్ ఉంది. అందులో బుల్లెట్లు కూడా రెడీ టు యూజ్ అన్నట్టుగా ఉన్నాయి. వెంటనే తన చెల్లెలి గదిలోకి వెళ్ళాడు. టీవీలో ఒక బాలీవుడ్ సాంగ్ వింటుంటే రిమోట్ తీసుకొని సౌండ్ మరింత పెంచాడు. ఆ సౌండ్లోనే నేహా నుదిటిపై దగ్గర నుంచి కాల్చాడు. ఆమె తుపాకీ చూసి ఒక్కసారిగా కదిలింది. దీంతో తల కింది భాగం నుంచి దవడపై నుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది. ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇక ఆ తర్వాత వేగంగా డోర్ వేసి తన అమ్మమ్మ గదిలోకి వెళ్ళాడు. తన ఫోన్లో ఒక సాంగ్ను ఆన్ చేసి సౌండ్ పెంచాడు. ఆ సౌండ్లోనే వృద్ధ మహిళ అని కూడా చూడకుండా దగ్గర నుంచి తలపై కాల్చాడు. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కు మళ్ళీ వెళ్ళాడు. తన రూమ్లో టీవీ ఆన్ చేసి సాంగ్ పెట్టి సౌండ్ పెంచాడు. ఆ చప్పుడు విని కిచెన్లో నుంచి అభిషేక్ తల్లి సంతోష్ బయటకు వచ్చింది. 1 నిమిషం రామమ్మీ అని పిలిచాడు. ఆమె అంత అర్జెంట్ పనేముంటుందని అనుకుంది. 10 నిమిషాల తర్వాత వస్తానంటే లేదు, 1 నిమిషం నీకు ఒకటి చూపిస్తానన్నాడు. ఏం చూపిస్తాడేమోనని అభిషేక్ గదిలోకి వెళ్ళింది అతని తల్లి సంతోష్. వెంటనే డోర్ వేసి తల్లి నుదుటిపై తుపాకీ పెట్టి సారీ మమ్మీ అంటూ నవ్వుతూ కాల్చాడు. అందరినీ ప్లాంట్గా చంపేశాడు. ఇక హాల్లో సోఫాపై కూర్చొని ప్రదీప్ ఏవో లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు.
ఆ తర్వాత తన తండ్రి పక్కనే కూర్చొని సోఫా దిండుని మీద పెట్టుకున్నాడు. తన తండ్రి లెక్కలు చూసుకుంటూనే పైన శబ్దం వచ్చింది ఏంటి అని అడిగాడు. టీవీలో సినిమా చూస్తున్నానని చెప్పాడు అభిషేక్. వెంటనే దిండు చాటుకు ఉన్న గన్ తీసి ప్రదీప్ తలకు గురిపెట్టి ఒకేసారి దగ్గర నుంచి 3 సార్లు కాల్చాడు. అందరినీ చంపాక చాలా కూల్గా బ్యాగ్లో డబ్బులను బట్టలను సర్దుకున్నాడు అభిషేక్. ఆ తర్వాత వేగంగా బయటకు వెళ్ళి ఢిల్లీ హైవే బైపాస్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్కు విషయం చెప్పాడు. అతను ఒక్కసారిగా భయపడ్డాడు. అయినా సరే ఏం కాదులే, నేను చూసుకుంటానన్నాడు. ఇక మన పెళ్లికి అడ్డే లేదు, నేను లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటాను, నువ్వేం భయపడకు అని చెప్పాడు. లాడ్జ్కి వెళ్ళిన కాసేపటికి విశ్రాంతి తీసుకొని తన తండ్రికి ప్రీ ప్లాన్డ్గా ఫోన్ చేశాడు. ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో ఇంట్లోకి ఎవరూ రాలేదనుకున్నాడు. ఆ తర్వాత తన సిస్టర్కు ఫోన్ చేశాడు. నేహా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ విషయం తనకు ముందే తెలుసు, కావాలనే చేశాడు. ఇక ఆ తర్వాత వెంటనే తన మేనమామకు ఫోన్ చేశాడు అభిషేక్. ఇంటికి ఫోన్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేయడం లేదు మామయ్య, నేను బయటకు వచ్చాను, ఒకసారి వెళ్ళి చూడవా అని చెప్పాడు. దీంతో వెంటనే అభిషేక్ మేనమామ తన సోదరి ఇంటికెళ్ళి చూసి షాక్ అయ్యాడు. డోర్ తీయగానే సోఫాలో చనిపోయి ఉన్న తన బావ ప్రదీప్ను చూసి బోరన విలపించాడు. వెంటనే భయం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే లోనికి వెళ్లి చూడగా మొదటి అంతస్తులోని తన గదిలో నేహ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆమెను వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ 2 రోజుల తర్వాత ఆమె కూడా చనిపోయింది. 3 బుల్లెట్లతో ముగ్గురిని చంపడానికి వాడి మిగతా 3 బుల్లెట్లను ప్రదీప్ తలపై దగ్గర నుంచి కాల్చారని గుర్తించారు. ఎంక్వైరీ చేసిన పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇంటికి ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా సరిగ్గా ఉదయం 11 గంటలకు అభిషేక్ బయటకు వెళ్ళినట్లు కనిపించింది. దీంతో అతన్ని విచారించారు పోలీసులు. పైగా ఒకే కుటుంబంలో హత్య కావడంతో 2 ఎస్పీలు 4 ఎస్ఐలతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. ఎవరి యాంగిల్లో వాళ్ళు విచారణ మొదలుపెట్టారు. కాల్ డేటా నుంచి వారి వీధిలోని సీసీ కెమెరాల వరకు మొత్తం పరిశీలించారు. ప్రదీప్కు ఉన్న స్నేహితులు, శత్రువులు అందరినీ విచారించారు. అభిషేక్ తప్ప ఎవరూ కూడా వారికి అనుమానించదగ్గ వ్యక్తి కనిపించలేదు. ముందు రోజు సీసీ కెమెరాల డేటాను చూసినా క్లూస్ లభించలేదు. ఇక విచారణాధికారుల కన్ను అభిషేక్ పైనే పడింది. 3 అధికారులు ఒకే ప్రశ్నలను వేరువేరు రకాలుగా కనీసం 6 గంటలు ప్రశ్నించారు. దీంతో తెకమకపడ్డ అభిషేక్ వేరువేరు సమాధానాలు ఇచ్చాడు. ఉదయం ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు, ఎవరెవరేమి తిన్నారు అనే ప్రశ్నల నుంచి ప్రతి ఒక్క వివరాలు అడగడంతో కన్ఫ్యూజ్ అయ్యాడు. చివరకు తప్పుడు సమాధానాలపై మళ్లీ ప్రశ్నించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు అభిషేక్. నేను గేను పెళ్లి చేసుకుంటానంటే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, లింగ మార్పిడి చేయించుకుంటానని చెబితే హేళన చేశారు. ఇక తన జీవితాన్ని తాను బ్రతకలేనని హత్య చేశానని ఒప్పుకున్నాడు అభిషేక్. హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేంత ఆస్తి ఉన్న మూర్ఖపు ఆలోచనతో సైకో బుద్ధితో నరహంతకుడిగా మారాడు అభిషేక్. ఇది కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఎవరూ అనుభవించలేని ఒక క్రైమ్ కదా. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఎవరూ అనుభవించలేని ఒక క్రైమ్ కదా. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.